సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పిన రుద్రాక్ష రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, ధరించేటప్పుడు ఏ మంత్రం చదవాలో మీకు తెలుసా? నిద్ర బద్ధకం వదిలి శ్రద్ధాభక్తులతో ఈ మంత్రాలు పఠిస్తూ రుద్రాక్ష ధరిస్తే సకల మనోరథాలు సిద్ధిస్తాయని స్వయంగా శివయ్యే చెప్పాడు. 1 నుండి 14 ముఖాల రుద్రాక్షల విశిష్టత మరియు మంత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖి రుద్రాక్ష అంటే శివస్వరూపం, భోగాలు మోక్షం కలుగుతాయి. మంత్రం ఓం హ్రీం నమః. దేవేశ్వర స్వరూపం, సకల కోరికలు నెరవేరుతాయి. మంత్రం ఓం నమః. అగ్ని స్వరూపం, సకల విద్యలు వంటపడతాయి. ఓం క్లీం నమః. బ్రహ్మస్వరూపం, ధర్మ అర్థ కామ మోక్షాలు లభిస్తాయి. మంత్రం ఓం హ్రీం నమః. కాలగ్ని రుద్రుడు, సకల పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. మంత్రం ఓం హ్రీం నమః. కార్తికేయ స్వరూపం, కుడి చేతికి ధరిస్తే బ్రహ్మ హత్యాది దోషాలు పోతాయి. మంత్రం ఓం హ్రీం హుం నమః. అనంగ స్వరూపం, దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడవుతాడు. మంత్రం ఓం హుం నమః. భైరవ స్వరూపం, సంపూర్ణ ఆయుష్ లభిస్తుంది. మంత్రం ఓం హుం నమః. నవదుర్గ కపిలముని స్వరూపం, ఎడమ చేతికి ధరిస్తే సర్వేశ్వర తత్వం సిద్ధిస్తుంది. మంత్రం ఓం హ్రీం హుం నమః. శ్రీ మహావిష్ణు స్వరూపం, సకల కోరికల సిద్ధి. మంత్రం ఓం హ్రీం నమః. ఏకాదశ రుద్ర రూపం, అన్ని చోట్ల అన్ని పనుల్లో విజయం. మంత్రం ఓం హ్రీం హుం నమః. ద్వాదశాదిత్యుడు, జుట్టు చివర అంటే కేశాగ్రాణ ధరించాలి. ముఖంలో గొప్ప తేజస్సు వస్తుంది. మంత్రం ఓం కౌం రౌం నమః. విశ్వే దేవతలు అంటే సౌభాగ్యం, మంగళకరమైన శుభాలు కలుగుతాయి. మంత్రం ఓం హ్రీం నమః. పరమశివ స్వరూపం, భక్తితో తలపై ధరిస్తే సకల పాపాలు నశిస్తాయి. మంత్రం ఓం నమః. రుద్రాక్ష ధారణ మహిమ, రుద్రాక్షమాలను ధరించిన వారిని చూసి భూత ప్రేత పిశాచాలు మరియు చెడు ప్రయోగాలు ఆమడ దూరం పారిపోతాయి. రుద్రాక్షదారులను చూసి శివుడు, విష్ణువు, దుర్గమ్మ, వినాయకుడు, సూర్య భగవానుడు అత్యంత ప్రసన్నలవుతారు. నియమాలు: స్త్రీలు నెలలో 23 రోజులు ధరించవచ్చు. ప్రత్యేక సమయంలో పక్కకు తీసి జాగ్రత్త పరచాలి. ఎవరు ముట్టుకోకూడదు. ఒకవేళ ధరించిన సమయంలో వస్తే ఆవు పాలు, గోమూత్రంతో శుద్ధి చేసి ధరించాలి. పురుషులు రోజు ధరించవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా తామసిక ఆహారాలు తీసుకోకూడదు. నమస్కారం.